హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ ఎపిసోడ్ 14 చూద్దాము. లాస్ట్ ఎపిసోడ్లో యానాని తీసుకుని వెళ్ళి షెన్బాయ్ వాళ్ళ అమ్మ ముందు నిలబెట్టేశారు. యానా భయపడుతూ నిలబడుకొని ఉండింది. అంతటితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షెన్బాయ్ వాళ్ళ అమ్మ యానాని చూసి, నీకెంత ధైర్యం ఉంటే ఆ గోస్ట్ మార్కెట్లో నా కొడుకు గొంతు మీద కత్తి పెట్టి ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళావు. నాకేం తెలియదనుకుంటున్నావా? నేను నీకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. మర్యాదగా నీ తట్టా బుట్ట అంతా సర్దుకొని ఇక్కడి నుండి పారిపోని అంటూ ఉంటే అది విని యానా, అయ్యయ్యో మేడం, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నారు. నేను షెన్బాయ్ దగ్గర వర్క్ చేస్తున్నాను. ఆయన నాకు ఒక చిన్న టాస్క్ అప్పగించారు. తను ఎలా అయినా ఆ జోర్న్యాని కనిపెట్టాలి అనేసి నా గొంతు మీద కత్తి పెట్టి తీసుకుని వెళ్ళమని చెప్పారు. నేను కూడా అతను చెప్పినట్టే చేశాను అని యానా అబద్ధం చెప్తూ ఉంటే, ఏంటి ఇదంతా నేను నమ్మాలా? నా కొడుకు ఇప్పటి వరకు ఎలాంటి అమ్మాయిని పనిలో పెట్టుకోలేదు అనేసి అమ్మ అంటూ ఉంది. ఓ, ఇది సీక్రెట్ రిక్రూట్మెంట్ మేడం అని యానా అంటూ ఉంటే అది విని అమ్మ, నువ్వు నాకే మాటకి మాట సమాధానం చెప్తూ ఉన్నావు. ఇదంతా అసలేం బాలేదు. సరే, నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపోని అంటూ ఉంటే యానా వెంటనే, ఏంటి మేడం మీరు చెప్పారు అనేసి నా షాప్ని, నా బిజినెస్ అన్నిటిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోగలనా? ఇది నా రైట్స్నే కదా. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అనేసి యానా అంటూ ఉంటే, ఇప్పుడు నిన్నేం చేస్తానో చూడు అనేసి అమ్మ అంటూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్గా షెన్బాయ్ అమ్మ అని పిలుస్తూ లోపలికి వచ్చేస్తున్నాడు. వెళ్ళి యానా పక్కన నిలబడుకుంటున్నాడు. ఏంటమ్మా, నీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడిగి ఉండవచ్చు కదా, ఎందుకు బయట వాళ్ళందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నావని అంటూ ఉన్నాడు. నీ గొంతు మీద కత్తి పెట్టి ఈ అమ్మాయి ఆ రూమ్లోకి తీసుకొని వెళ్ళింది కదా, దానికి రీజన్ ఏంటి అని అమ్మ షెన్బాయ్ని అడుగుతూ ఉంటే వెంటనే యానా షెన్బాయ్ని చూస్తూ కళ్ళతో సిగ్నల్స్ ఇస్తూ ఉంది. అయ్యయ్యో, తనకి నా ఫేస్ కూడా కనిపించదు, నేను ఇప్పుడు ఎలా తనకి సిగ్నల్ ఇవ్వగలను అని థింక్ చేస్తూ ఉన్నప్పుడే షెన్బాయ్ అంటున్నాడు, నేను ఈ అమ్మాయికి ఒక పని చెప్పి కంప్లీట్ చేయమన్నాను. నా గొంతు మీద కత్తి పెట్టి లోపలికి తీసుకుని వెళ్ళమని చెప్పాను. అలా చేయడం వల్లనే లోపల ఉన్న జోర్న్యానంతా కనిపెట్టి పట్టుకోగలిగాము. ఈ అమ్మాయి హెల్ప్ చేయడం వల్లనే అసలు ఆ జోర్న్యాని కనిపెట్టగలిగాము అని షెన్బాయ్ అంటూ ఉంటే అది విని షెన్బాయ్ వాళ్ళమ్మ, అయ్యయ్యో, నేనే తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నాను అనేసి అనుకుంటూ ఉన్నారు. పర్లేదు, షెన్బాయ్కి ఫేస్ కనిపించకపోయినా నా మనసులో ఉన్నదంతా యాజ్ ఇట్ ఈస్గా చెప్పేశాడు అనేసి యానా నవ్వుకుంటూ ఉంది. షెన్బాయ్ ఫేస్నే చూస్తూ ఉంది. అప్పుడు షెన్బాయ్, నేను ఇప్పటి వరకు నీకు థ్యాంక్స్ చెప్పనే లేదు, చాలా చాలా థ్యాంక్స్ అని షెన్బాయ్ అంటూ ఉంటే కరెక్ట్గా అప్పుడు షెన్బాయ్ వాళ్ళ అమ్మ యానా దగ్గరికి వచ్చి, నాకు ఈ మ్యాటర్ అంతా తెలియదు, నేను నీ గురించి చాలా విన్నాను. నువ్వు మేకప్ స్పెషలిస్ట్ అంట కదా, స్కిన్ ట్రీట్మెంట్స్ అన్నీ బాగా చేస్తావంట కదా, నీ చెయ్యి కూడా చాలా సాఫ్ట్గా ఉంది. నాకు ఇప్పుడంతా అర్థమైపోయింది. నువ్వు నా కొడుక్కి ఫ్రెండు అంటే నువ్వు నాకు కూడా ఫ్రెండువే. నాకు కొంచెం ఫేస్ డల్గా ఉంది, వచ్చి ట్రీట్మెంట్ చెయ్యి అనేసి యానాని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటే అదంతా షెన్బాయ్ చూసి, అమ్మా, తనని వదలన్నమ్మా అని అంటూ ఉన్నాడు. లేదు లేదు, నేను వదలను పోరా అనేసి యానాని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడేమో షెన్బాయ్ షూలుని మీట్ అవ్వడానికి వస్తున్నాడు. షూలు ఉండే రూమ్ డోర్ని తట్టకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి, ఏంటి నా కోసం ఏదో రిటర్న్ గిఫ్ట్ రెడీ చేస్తున్నట్టు ఉన్నావు? నువ్వు ఇంకా ఆ కొత్త జాబ్లో జాయిన్ అవ్వడానికి 1 వీక్ టైం ఉంది. ఆ 1 వీక్ లోపల నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే నీకు ఆ జాబ్ దొరుకుతుందా అనేసి షెన్బాయ్ అడుగుతూ ఉంటే అది విని షూలు సీరియస్గా చూస్తూ ఉంది. ఏంటి ఓవర్గా మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని షూలు అడుగుతూ ఉంది. యానాని అమ్మ దగ్గర ఇరికిచ్చింది నువ్వే కదా అనేసి షెన్బాయ్ అడుగుతున్నాడు. ఓ, ఇదంతా ఆ అమ్మాయి కోసమా? ఆ అమ్మాయి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్టు ఉన్నావు. అసలు నాకేమీ అర్థం కావడం లేదు, నీకు అమ్మాయి అంటే అంత ఇంపార్టెంట్ అని అడుగుతూ ఉంటే అది విని షెన్బాయ్ వెంటనే, షూలు, నువ్వు నీ లిమిట్స్లోనే ఉండు, ఓవర్గా బిహేవ్ చేయకొని తిడుతూ ఉన్నాడు. ఇక్కడేమో యానా షెన్బాయ్ వాళ్ళ అమ్మతో కాసేపు టైం స్పెండ్ చేసేసి బయటకు వస్తూ ఉంది. మేడం, నేను ఈ మెడిసిన్ని కొత్తగా కనిపెట్టాను, దీన్ని ఇంకా ఎవరికి సేల్ చేయలేదు. ఇది మీరు అప్లై చేసుకుంటే మీ ఫేస్ చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది అని యానా అంటూ ఉంటే మేడం వాళ్ళ అసిస్టెంట్ వెంటనే దాన్ని తీసుకొని స్మెల్ చేసి చూస్తూ, ఇలా చూడమ్మా, నువ్వేం పెద్ద డాక్టర్ కాదు, నువ్వు ఇచ్చిందంతా మేము ఫేస్కి వేసుకోలేము అని అంటూ ఉంటే యానా వెంటనే ఆ మెడిసిన్ని తీసుకుని తాగేస్తుంది. ఇది తాగినా కూడా నాకేమీ కాలేదు అంటే ఇది అంత మంచి మెడిసిన్ మేడం, లేకపోతే నేను దీన్ని తాగుతానా? ఇది జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు, మీకు నా మీద నమ్మకం ఉందా లేదా అని యానా అడుగుతూ ఉంటే నాకు నీ అప్రోచ్ చాలా బాగా నచ్చింది, కానీ నువ్వే తాగేసి సగం బాటిల్ అంతా ఖాళీ చేసేసావు. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు బాటిల్ అంతా ఫిల్ చేసుకొని తీసుకొని రావాలి అని షెన్బాయ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంది.
కన్ఫర్మ్గా ఫిల్ చేసి తీసుకొని వస్తాను అనేసి యానా మళ్ళీ తన షాప్ దగ్గరికి వెళ్తూ ఉంది. షాప్లోకి వెళ్ళగానే దొంగ్సాయ్, రూచియా అని ఇద్దరు యానాని చూసి మీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉన్నారు. మీరే ఆ షన్బాయ్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగారా అనేసి, మీరిద్దరు మంచి పని చేశారు అనేసి వాళ్ళని పొగుడుతూ ఉంది. కరెక్ట్గా అప్పుడక్కడికి షన్బాయ్ వస్తున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపోయావా లేదా అని చూసి వెళ్దామనేసి ఇక్కడికి వచ్చాను అనేసి షన్బాయ్ అంటూ ఉంటే, సేఫ్గా వచ్చేసాను అని యానా అంటూ ఉంది. షన్బాయ్ వెళ్ళి యానా పక్కన కూర్చొని ఇంక మీదట ఎలా జరగదు అనేసి షన్బాయ్ అంటూ ఉంటే, నాకు కొత్తగా ఫ్రెండ్ పరిచయం అయ్యారు అనేసి నీకు కుళ్ళుగా ఉందా అనేసి యానా అడుగుతూ ఉంది. అది విని షన్బాయ్ నవ్వుకుంటున్నాడు. యానా షన్బాయ్నే చూస్తూ ఉంది. షన్బాయ్ వెంటనే నువ్వెందుకు నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటే, నిన్ను కాదురా అక్కడ చూడు అనేసి యానా అంటూ ఉంది. అక్కడ ఒక క్యాలెండర్ ఉంది. ఈరోజు గయా ఉంది కదా, తనకి ప్రేయర్ చేసే రోజంట. ఇప్పుడు యానా గయాకి ప్రేయర్ చేస్తూ, అసలు ఆ జోర్నియా అనేది ఒకటి లేకుండా ఉంటే నువ్వు జనరల్తో కలిసి చాలా హ్యాపీగా ఉండేదానివి, కానీ ఇలా జరిగిపోయింది. కన్ఫామ్గా నేను మీకోసం పగ తీర్చుకుంటాను. ఆ షావ్ దొరికాడా అనేసి యానా షన్బాయ్ని అడుగుతూ ఉంటే, లేదు ఇంకా దొరకలేదు అనేసి షన్బాయ్ అంటున్నాడు. త్వరగా షావ్ దొరకాలి అనేసి యానా ప్రేయర్ చేస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ రూచియాన్ వాటర్ తీసుకురావడానికి బావి దగ్గరికి వెళ్తున్నాడు. బావిలోకి తొంగి చూసి గట్టిగా అరుస్తున్నాడు. అందరూ ఇక్కడికి రండి అనేసి అంటూ ఉంటే అక్కడికి వెళ్ళి చూస్తే ఆ షావ్ ఉన్నాడు కదా, అతని డెడ్ బాడీ బావి లోపల ఉంది. కత్తితో తనని తాను పొడుచుకున్నట్టు ఉంది. అక్కడికి డాక్టర్ వస్తున్నాడు. వచ్చి చెక్ చేసి అతని గొంతు నుండి ఈ టీని తీసాము అనేసి ఆ టీ ఆకుని తీసి ఇస్తున్నాడు. ఇది పాయిజన్ తీసుకున్నట్టు అనిపించడం లేదు, కత్తితో పొడుచుకొని చనిపోయినట్టే ఉంది. ఈ లెటర్ పక్కనే ఉనింది అనేసి దాన్ని ఇస్తూ ఉంటే, ఆ లెటర్లో నేను చాలా పాపాలు చేసేసాను, అందుకని నేను చనిపోతున్నాను అనేసి రాసి పెట్టి ఉంది. ఆ టీ ఆకు ఉనింది కదా, అది కాస్ట్లీ టీ షాప్ ఒకటి ఉనింది కదా, అది అక్కడ మాత్రమే దొరుకుతుందంట. అది కూడా బెయిలీనే సప్లై చేస్తున్నాడు అనేసి అందరూ అంటూ ఉన్నారు. అదంతా విని షన్బాయ్కి కోపం పెరిగిపోతూ ఉంది. సరే ముందు వెళ్ళి రూచియాన్ని తీసుకొని రండి అని అంటున్నాడు. రూచియాన్ వస్తున్నాడు. అతనికి ఆ లెటర్ చూపించి, ఇది నీ బాస్ హ్యాండ్ రైటింగ్ నా అనేసి చూడు అనేసి షన్బాయ్ ఇస్తూ ఉంటే, ఇది ఆయన హ్యాండ్ రైటింగ్నే, కానీ నేను మీకు ఒకటి చెప్తాను, అతనికి అంతగా చదవడం రాయడం రాదు. అది మాత్రమే కాదు, అతను చాలా పిరికివాడు, ఆయనకి సూసైడ్ చేసుకొని చనిపోయే అంత ధైర్యం లేదు అనేసి రూచియాన్ అంటూ ఉన్నాడు. సరే ఓకే నువ్వు ఇంకా బయలుదేరవచ్చు అనేసి షన్బాయ్ అంటున్నాడు. నెక్స్ట్ డే ప్యాలెస్ లో ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. మనం చాలా జోర్నియాని కనిపెట్టి పట్టుకున్నాము, అలానే ఆ షావు కూడా చనిపోయాడు అనేసి మన షన్బాయ్నే ఈ కేసుని కనిపెట్టాడు అనేసి షన్బాయ్ని పొగుడుతూ రాజుగారి దగ్గర 7 బెనిఫిట్స్ అని ఒకటి ఏదో గిఫ్ట్ ఉందంట. ఇప్పుడు ఆ గిఫ్ట్ ని మన షన్బాయ్కి ఇస్తున్నారు. అప్పుడు షన్బాయ్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను షన్బాయ్ దగ్గరికి వచ్చి, రాజుగారు ఈ పదవికి వచ్చినప్పటి నుండి ఇంత చిన్న ఏజ్ లో ఈ గిఫ్ట్ తీసుకున్న పర్సన్వి నువ్వే బాబు అని అతను అంటూ ఉంటే, ఇంతకు ముందు మా నాన్నకి కూడా ఈ గిఫ్ట్ వచ్చింది అనేసి షన్బాయ్ అంటున్నాడు. కరెక్ట్ గా అప్పుడు షన్బాయ్ వాళ్ళ నాన్న కేసుని ఎంక్వైరీ చేశాడు కదా, ఆల్రెడీ అతను అంటే మన హీరోకి కూడా ఇష్టం ఉండదు కదా, అతను అక్కడికి వస్తున్నాడు. అతను రాగానే వాళ్ళ నాన్న ఫ్రెండ్, సరే ఓకే నేను ఇంకా బయలుదేరుతాను అనేసి వెళ్ళిపోతున్నాడు. నేను మీకు ఒక ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను, మనం ఇప్పుడు ఏదైనా హోటల్కి వెళ్దామా అని అతను అడుగుతూ ఉంటే, వేరే హోటల్ ఎందుకు, ఆ కాస్ట్లీ టీ షాప్ ఉంది కదా అక్కడికి వెళ్దామని షన్బాయ్ అంటున్నాడు. అది విని అతను షాక్ అయిపోతున్నాడు. ఎందుకంటే అతని మనవడు ఉన్నాడు కదా, అతనే ఇప్పుడు ఆ టీ షాప్ని రన్ చేస్తూ ఉన్నాడు. సరే ఓకే అక్కడికే వెళ్దాం రండి అని అంటున్నాడు. ఇక్కడేమో షన్బాయ్ దగ్గరికి ఇంకొక అసిస్టెంట్ వచ్చి, మీ మెయిన్ అసిస్టెంట్ మీ పక్కన లేడు, మీరు ఇప్పుడు అక్కడికి సింగిల్గా వెళ్ళడము అంత మంచిది కాదేమో, వద్దు మీరు వెళ్ళకండి అని అంటూ ఉంటే, ఇది ఒక చిన్న మ్యాటర్నే కదా, నేను కూడా వాళ్ళని భయపెట్టాలి, అందుకే అక్కడికి వెళ్తున్నాను అనేసి వెళ్తున్నాడు. ఇక్కడేమో బెయిలీతో కూర్చొని షూలు మాట్లాడుతూ ఉంది. అప్పుడు షూలు అంటూ ఉంది, షన్బాయ్ వాటర్ సిటీకి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, అందుకని వెళ్ళి ఆ అమ్మాయి ఫోటోని పెయింటింగ్ చేసి తీసుకొని రమ్మని నా మనుషుల్ని అక్కడికి పంపించాను. వాళ్ళు ఆ పెయింటింగ్ని తీసుకుని వస్తే అది యానానా కాదా అని కన్ఫర్మ్ అయిపోతుంది అని షూలు అంటూ ఉంటే, అది విని బెయిలీ, ఏంటి వీళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారా,
ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి నాతో గేమ్స్ ప్లే చేయడం లేదు కదా అనేసి బెయిలీ అనుకుంటూ ఉన్నాడు. దీన్ని నువ్వేం పెద్ద ఇష్యూ చేయవు కదా అని షూలు అడుగుతూ ఉంటే, నాకు మీ అన్న మీద కోపం ఉంది, వాడి మీద కేసు ఫైల్ చేయాలి అనేసి నాకు కోరికగానే ఉంది, కానీ అలా చేస్తే నీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది, దీనివల్ల మన ఫ్రెండ్షిప్ కూడా పాడైపోతుంది అనేసి నేను సైలెంట్గా ఉంటున్నాను అనేసి బెయిలీ అంటూ ఉంటే షూలు థ్యాంక్స్ అని అంటూ ఉంది. కానీ అప్పుడు షెన్బై ఆ మినిస్టర్తో కలిసి లోపలికి వెళ్తూ ఉన్నాడు. అదంతా షూలు చూసి అక్కడ ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంది. పర్లేదు, ఈసారి షెన్బై ట్రిక్స్ ఏం యూజ్ చేయబోతున్నాడో నేను కూడా చూస్తాను అనేసి బెయిలీ అంటూ ఉన్నాడు. ఇక్కడేమో ఆ మినిస్టర్ వాళ్ళ కొడుకు షెన్బైతో కలిసి తింటూ ఉన్నారు. ఈ టీ చాలా టేస్టీగా ఉంది, దీని పేరు మూన్ రివర్ టీ అని నేను ఎక్కడో విన్నాను. ఈ మూన్ రివర్ ఈ హోటల్లో మాత్రమే దొరుకుతుందంట కదా, అసలు దీన్ని మీరు ఎక్కడ కొంటున్నారు అని షెన్బై అడుగుతూ ఉంటే, ఇప్పుడు వాటి గురించి అంతా ఎందుకులేండి అనేసి పక్కన ఉన్న అతను అంటూ ఉన్నాడు. అలా కాదు, బ్రతికి ఉన్న నాకే ఇది బాగా నచ్చింది అంటే చనిపోయిన ఆయనకి ఇంకెంత నచ్చి ఉంటుందో. ఈ బాక్స్లో ఉన్న టీ లీఫ్ని చూడండి, ఇది మూన్ రివర్నే కదా, అతను కూడా మీ టీ షాప్లోనే టీ తాగినట్టు ఉన్నాడు అని షెన్బై అంటూ ఉంటే, అది విని పని అబ్బాయి మీరేమంటున్నారండి, మా టీ షాప్లో టీ తాగేసి వెళ్ళి చనిపోయినందుకు మేమేం చేయగలము, అలా అయితే చాలా మంది ఇక్కడికి వచ్చి టీ తాగుతూనే ఉన్నారు అని అతనేదో కవర్ చేసుకుంటూ ఉన్నాడు. లేదు లేదు, మీరేం టెన్షన్ పడకండి, నేను దాని గురించి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను, త్వరలోనే కనిపెట్టేస్తాను అని షెన్బై అంటున్నాడు. వెంటనే ఆ మినిస్టర్, ఏంటి బాబు, ఆల్రెడీ మన ఫ్యామిలీస్ మధ్య చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఆల్రెడీ మీ నాన్నగారి కేసు నేను ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇప్పించాను, ఇప్పుడు వాటి గురించి అంతా మర్చిపోవాలి అనేసి నిన్ను ఈ ట్రీట్కి ఇన్వైట్ చేశాను, కానీ నువ్వు ఇంకా దేన్ని మర్చిపోయినట్టు లేదే అని అంటూ ఉన్నాడు. షెన్బై వెంటనే ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ నాన్న చాలా జోర్నియాని కనిపెట్టి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నారు. ఎలాగో వాటిని కనిపెట్టేస్తున్నాడు. అప్పుడు జోర్నియాని సప్లై చేసే వాళ్ళలో 31 మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాము అనేసి అసిస్టెంట్ వచ్చి అంటూ ఉన్నాడు. వాళ్ళలో ఎవరో ఒకరు మాత్రమే మెయిన్ హెడ్ అయి ఉంటాడు, అది ఎవరో మనమే కనిపెట్టాలి అని షెన్బై వాళ్ళ నాన్న అంటూ ఉన్నప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న మనుషులు వచ్చి, ఫైర్ యాక్సిడెంట్ జరిగి అక్కడ ఉన్న 31 మంది చనిపోయారు, అందులో కొంతమంది అమాయకులు కూడా ఉన్నట్టు ఉన్నారు, దానివల్ల మనకి పెద్ద ఇష్యూ అయిపోయింది అని అతను అంటూ ఉంటే, అది విని నాన్న ఇప్పుడు అన్ని నిందలు మన మీదనే వచ్చి పడుతుంది అనేసి తనకి బాగా అర్థమైపోతుంది. షెన్బై వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్ళి, ఇప్పుడు ఒకతని ట్రీట్ ఇచ్చాడు కదా ఒక మినిస్టర్, అతనే ఈ కేసుని ఎంక్వైరీ చేస్తున్నాడు. ఏంటయ్యా ఇది ఎంక్వైరీ అనే పేరుతో చాలా మంది అమాయకుల్ని చంపేశావు, దాదాపు చాలా మంది చనిపోయారు, ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇప్పించకపోయినా పర్లేదు, కానీ అమాయకుల ప్రాణాలు తీయడం ఎంత అన్యాయము, నేను ఇప్పుడే నీకు మరణదండన ఇవ్వబోతున్నాను అనేసి అతను అంటూ ఉంటే, అంతలో షెన్బై వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, నేను ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి, ఇతను చాలా జోర్నియాని కనిపెట్టి పట్టుకొని చాలా మంది ప్రాణాలు కాపాడారు, అది మాత్రమే కాకుండా చెడ్డ వ్యక్తుల్ని అంతం చేయడానికి పోరాడుతున్నప్పుడు అక్కడ జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల ఇతనికి చెడ్డ పేరు వచ్చేసింది, చెడ్డ వ్యక్తులకి మాత్రమే మనం పనిష్మెంట్ ఇవ్వాలే తప్ప చెడ్డ వ్యక్తుల్ని కనిపెట్టి పనిష్మెంట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి కాదు, మీరు చేసేది కరెక్ట్గా లేదు, ఇతనికి ఇంత పెద్ద పనిష్మెంట్ ఇవ్వకూడదు అని అతను అంటూ ఉంటే, మీరు చెప్పారు కాబట్టి ఇతనికి మరణదండన ఇవ్వడం లేదు, దానికి బదులుగా ఇతన్ని ఈ ఊరు నుండి వేరే ఊరికి పంపించేద్దాము, ఇంకా అతను అక్కడే ఉండాలి, ఈ ఊర్లోనికి రాకూడదు అనేసి వేరే పనిష్మెంట్ని ఇచ్చేసినట్టు ఉన్నారు. ఇప్పుడు షెన్బై వాటి గురించి థింక్ చేసేసి, మనం ట్రీట్ చేసుకోవడానికి కొంచెం ఎర్లీగా వచ్చేసినట్టు ఉన్నాము, కావాలంటే మళ్ళీ ట్రీట్ ఇచ్చుకుందాము అనేసి షెన్బై అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఆ హోటల్ని రన్ చేస్తున్నాడు కదా అతను, ఏంటి నాన్న వీడు కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తున్నట్టు ఉన్నాడు అని అడుగుతూ ఉంటే, మన నాన్న చేసిన తప్పుని నేను కూడా చేయకూడదు, వీడిని ఏదో ఒకటి చేయాలి అనేసి మినిస్టర్ వాళ్ళ కొడుకు అంటూ ఉన్నాడు. షెన్బై ఆ హోటల్ నుండి వస్తున్నప్పుడు కింద బెయిలీ వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏంటి షెన్బై, కలిసి ఒక కాఫీ తాగుదామని అడుగుతున్నాడు. ఇప్పుడు షెన్బై బెయిలీ ఇద్దరు పక్క టేబుల్స్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉన్నారు. బెయిలీ వెంటనే, నేను నీ దగ్గర కొన్ని క్వశ్చన్స్ అడగాలి అని అంటున్నాడు. షెన్బై వెంటనే, నేను కూడా నిన్ను ఒక క్వశ్చన్ అడగాలి అనేసి, ఆ మూన్ రివర్ టీని నువ్వే సప్లై చేస్తున్నావు అంట కదా, ఇది నీకెక్కడ దొరుకుతుంది అని అడుగుతూ ఉన్నాడు. నేను అడిగే క్వశ్చన్కి ముందు నువ్వు ఆన్సర్ చెప్తావా, మా అన్న గురించి డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పి నీ మనుషుల్ని పంపించావు అని చెప్పావు, ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదేంటి అని అంటున్నాడు.
షణ్బాయ్ వెంటనే నేను ఆల్రెడీ నా మనుషుల్ని పంపించాను, ఇంకా నా అసిస్టెంట్ ఇక్కడికి రాలేదు, అక్కడేదో పెద్ద ప్రాబ్లం అయినట్టు ఉంది, అది మాత్రం నాకు అర్థమవుతుంది, సో కొంచెం వెయిట్ చేసి చూడాలి అని షణ్బాయ్ అంటున్నాడు. అప్పుడు బెయిలీ అసలు ఏమైంది, గయా ఎందుకు చనిపోయింది అని షణ్బాయ్ని అడుగుతూ ఉంటే ముందు నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు అని షణ్బాయ్ అంటున్నాడు. ఆ మోన్ రివర్ కున్లూన్ అనే ఫారెస్ట్లో దొరుకుతుంది, అది గయా వాళ్ళ సొంత ఊరు, వాళ్ళ ట్రైబ్స్ మాత్రమే అక్కడ ఉంటారు కాబట్టి వీటిని సేల్ చేస్తే మంచి లాభం వస్తుంది, ఆ లాభాన్నంతా నేను వాళ్లకే ఇస్తున్నాను, నేను గయాకి ప్రామిస్ చేశాను, నేను మీ ఊరికి ప్రాఫిట్ బాగా తెప్పిస్తాను అని చెప్పి గయాకి ప్రామిస్ చేశాను, అందుకే నేను ఇలా చేస్తున్నాను అనేసి, సరే నువ్వు ఇప్పుడు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు అనేసి బెయిలీ అంటున్నాడు. గయా ఎందుకు చనిపోయిందో నీకు ఇప్పుడు తెలియాలి అంతే కదా అనేసి, గయా చనిపోవడానికి మెయిన్ రీజన్ ఆ జోర్నియాని అమ్మడానికి ట్రై చేసిన వాళ్ళు గయాని బాగా బ్లాక్మెయిల్ చేశారు, జనరల్ని చంపేస్తామని చెప్పి, భర్తని కాపాడడం కోసము తను చనిపోయిందని షణ్బాయ్ అంటూ ఉంటే అది విని బెయిలీ షాక్ అయిపోతున్నాడు. షణ్బాయ్ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో షణ్బాయ్ వాళ్ళ అమ్మ యానాని పిలిచినట్టు ఉన్నారు. ఈ రోజు నాకు బాగా మసాజ్ చెయ్యని అంటున్నారు. అప్పుడు అసిస్టెంట్ కాస్త ఆగండి, నేను దీన్ని కొంచెం చెక్ చేయాలి అని అంటూ ఉంటే దానికి అమ్మ యానా షణ్బాయ్ వాళ్ళ ఫ్రెండ్, అలా అయితే తను నాకు కూడా ఫ్రెండ్, తన దగ్గర నాకు ఎలాంటి భయమూ లేదు అనేసి, యానా నువ్వు చెయ్యమ్మా అనేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపించేస్తుంది. అప్పుడు కరెక్ట్గా అక్కడికి షూలు వస్తుంది. షూలుని చూస్తే యానాకి కొంచెం భయంగా ఉంది. షూలు వెంటనే ఒక గుడ్ గర్ల్ లాగా యాక్ట్ చేస్తూ బాగా మాట్లాడుతూ ఉంది. షూలు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చొని, అమ్మా నీకు ఒక మ్యాటర్ తెలుసా, షణ్బాయ్ ఆ వాటర్ సిటీకి వెళ్ళాడు కదా, అప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడంట, ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి నేను నా మనుషుల్ని పంపించాను అని అంటూ ఉంది. అది విని యానా భయపడిపోతూ ఉంది. షణ్బాయ్ వాళ్ళ అమ్మ చూసావా యానా, నా కొడుకు నాకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడంట, కనీసం నా దగ్గర ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే వెంటనే షూలు, అమ్మా యానా మంచి తెలివైన అమ్మాయిలాగా ఉంది, ఆ పెళ్లి గురించి ఎంక్వైరీ చేయడానికి మనం యానాని యూజ్ చేసుకుందామని అంటూ ఉంది. యానా నువ్వు నా ఫ్రెండ్వి, ప్లీజ్ నా కొడుకుని ఎవరు పెళ్లి చేసుకున్నారో కొంచెం ఎంక్వైరీ చేసి చెప్పమ్మా, ఒకవేళ ఆ అమ్మాయి మంచిదయ్యుండి ఒకవేళ తను నాకు నచ్చింది అంటే ఆ అమ్మాయినే నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేస్తాను, లేకపోతే నా కొడుకు సింగిల్గానే ఉండిపోతాడేమో అనేసి అమ్మ అంటూ ఉంటే యానా వెంటనే ఓకే మేడం అని అంటూ ఉంది. యానా అక్కడి నుండి బయటకు వస్తూ ఉంది. షూలు ఆపోజిట్గా వచ్చి నిలబడుకొని నిన్ను ఎలా ఇరికించానో చూసావా అన్నట్టు చూస్తూ ఉంది. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. అలానే చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.